హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి. సో ఇప్పుడే లేచాను. హెల్త్ అయితే చాలా బాగుంది. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ఎలా ఉంది అమూల్య ఇప్పుడని. సో ఆ లోషన్ అప్లై చేసినప్పటి నుంచి అయితే ఇచ్చింగ్ అస్సలు రావట్లేదండి. చాలా చాలా థ్యాంక్ యూ. ఎవరికైనా మీకు ఆ ప్రాబ్లం ఉంటే మాత్రం డైరెక్ట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో స్కిన్ని చెక్ చేయించుకొని తర్వాత టాబ్లెట్స్ అనేటివి, లోషన్ అనేటివి యూస్ చేసుకోవడం బెటరు. సో నేనైతే ఇక్కడ టాబ్లెట్ వేసుకున్నాను. ఒకటేమో బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒకటి, అలాగే నైట్ వచ్చేసి ఆఫ్టర్ డిన్నర్ తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట. సో ఓన్లీ 2 టాబ్లెట్స్, చిన్న చిన్న టాబ్లెట్స్. అవి కూడా ఇదేంటంటే కోర్స్ అన్నమాట. 30 days కంపల్సరీగా మనం వేసుకోవాలి. సో అది. అండ్ ఈరోజైతే ఫ్రైడే బ్లాగ్ కంప్లీట్గా చూసేసేయండి. బోల్డ్ అన్ని పనులు చేశాను, ఎన్ని పనులు చేశానో. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పాలు కూడా పెట్టేస్తున్నారు హరి అక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక మంచి ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఎవరికైతే హెయిర్ అనేది ఫ్రిజీగా అలాగే రఫ్గా ఉంటుందో వాళ్ళకి ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సిల్కీగా స్మూత్గా ఉంటుంది. ఇది అమూల్య హరి తెలుగు బ్లాగ్స్లో పెట్టాను, డెఫినెట్గా వాచ్ చేయండి. అవుతుంది పో క్లాస్కి, అందుకే అంటుంది ఆఫ్ చేయండి. ఇడ్లీ సాంబార్, కారం చట్నీ. చాలా కామెడీ కాదు, చూడు చూడు టీవీ పైన. అది వేసుకోగానే నీ హెయిర్ చాలా బ్రైట్ గా ఉంది, బ్లాక్ గా షైనింగ్ గా కూడా ఉంది. ఆఫీసర్ సార్ ఇంట్లో మస్తు ఆడినాం. అవునమ్మా, అందరితో వెళ్ళి ఆడుకున్నాం. దొంగ పోలీస్ అన్నాం. ఆ ఇంట్లో చూసినాం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక పేపర్ తీసుకున్నాను. ముందు రోజు గుమ్మాలకి అన్నిటికీ ఎల్లో కలర్ పెయింట్ అనేది వేశాను కదా గడపలకి. సో వాటికి ఈరోజు ముగ్గులు అనేది పెడదాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అండి సో నేను ట్రై చేయడం. సో అంటే నాకు కొంచెం రంగోలీ, పెయింటింగ్లు ఇవన్నీ కొంచెం వేయగలను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. ఫస్ట్ నుంచి అడుగుతూనే ఉన్నాను. సో ఇంకా మొత్తానికి హరి కలర్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు కదా, మొన్న పాట్ డిజైనింగ్ చేసాము లక్కీ లవ్లీ ఛానల్లో. అప్పుడు ఆ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇంకా సరే అని చెప్పి గుమ్మాలకు వేసేద్దాం అని చెప్పి ఇంక ఇలా డిసైడ్ చేసుకున్నాను. అందుకే పేపర్ అనేది కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇది చాలా మంచి టిప్ అండి. సో దీన్ని యూస్ చేసుకొని మనం ఈజీగా గుమ్మాలకి ఎవరైనా సరే గడపలకి ముగ్గులు అనేవి వేసేసుకోవచ్చు అన్నమాట, డిజైన్ అనేది. సో ఇది నేను ఒక గుమ్మానికి వేసింది కంప్లీట్గా అమూల్య హరి తెలుగు వ్లాగ్స్లోనే పెట్టాను చూడండి. ఇంకొక గుమ్మానికి వేసింది, అలాగే ఇంకొక గుమ్మానికి వేసింది మాత్రం అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్లోనే పెడతాను. ఈ 2 ఛానల్స్లో రెగ్యులర్గా వీడియోస్ పెడతాను. ప్లీజ్ డెఫినెట్గా వాచ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరితో కూడా వీడియోస్ని షేర్ చేసుకోండి. సో ఇది చాలా మంచి టిప్. ఇలా పెట్టేసుకొని పేపర్ని అండ్ ఇలాగా పెన్సిల్ తోటి డ్రా చేసుకుంటే అది ఉంటుంది కదా, తర్వాత పెయింట్ అనేది వేసేసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే వేసే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను హరితో అంటున్నాను ఇంకా 4-5 గుమ్మాలు ఉంటే బాగుండు, ఇంకా మంచి మంచి డిజైన్లు వేసేదాన్ని అని చెప్పి ఈ నవ్వుకుంటున్నారన్నమాట. ఏం పని లేకపోతే గుమ్మాలకు ముగ్గులు వేసుకొని అయినా బతికేసేయచ్చు అని జోకులేస్తుంటే నవ్వుకుంటున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ చూసారా, చక్కగా వేసాను. అండ్ లవ్లీ కూడా అక్కడే కూర్చుని ఉంది. లవ్లీకి ఎంత ఇంట్రెస్ట్ అంటే అంత ఇంట్రెస్ట్. సో మొత్తం వేసాను. అది మీరు అమూల్య హరి తెలుగు బ్లాగ్స్లో చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఈరోజు ఫ్రైడే కదా, సో అందుకే ఇంకా తలస్నానం చేసి వచ్చేసాను. అండ్ ఈ శారీ దొరికింది, అది కట్టేసుకున్నాను అన్నమాట. చాలా శారీస్కి ఏంటంటే బ్లౌజెస్ అనేటివి రెడీ చేసుకోలేదండి. రెడీ చేసుకున్నవి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ సర్దేస్తున్నాను. డైలీ అనుకుంటున్నాను, అంటే ఒక 1 month నుంచి అనుకుంటున్నాను అన్నమాట, బీరువాలో శారీస్ అనేవి తీసేసి అండ్ ఈ కబోర్డ్లో పెట్టేస్తున్నాను శారీస్. అవన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేద్దాం. అలాగే అంటే ఏ శారీకి దాని బ్లౌజ్ అనేది పెట్టేసుకుంటే అప్పుడు ఈజీగా కట్టుకోవచ్చు రకరకాలుగా అని అనుకుంటున్నాను. బట్ అదైతే కుదరట్లేదన్నమాట. సో కంపల్సరీగా చూసుకోవాలి ఈ వీక్లో అయినా సరే. సో లేకపోతే నెక్స్ట్ మంత్ నాకు అన్నీ బిజీ షెడ్యూల్స్ అన్నీ, మాకు సెలబ్రేషన్స్ అన్నీ సెప్టెంబర్లోనే కాబట్టి చాలా బిజీ అయిపోతాను నేను షాపింగ్లతో అలాగే సెలబ్రేషన్స్తో.
సో అందుకే ముందే సర్దేసుకోవాలి అవన్నీ. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఈ బుట్టలు అడిగారు చాలామంది. ఇవి ఎవరి దగ్గర తీసుకున్నా నాకైతే గుర్తుండవండి నిజంగా. అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ట్యాగ్ చేయను అన్నమాట, మర్చిపోతాను అంతే తప్పించి చెప్పకూడదని ఏమి ఉండదు. నాకు మర్చిపోయాను, గుర్తులేదు. సో అందుకే చెప్పలేదన్నమాట. ఇంక ఇక్కడ బుజ్జి తల్లి చూసారా వచ్చి ఏవేవో కంప్లైంట్స్ ఇస్తూ ఉంటుంది అండ్ మళ్ళీ ఏవేవో కావాలంటూ ఉంటుంది. మా చెట్లో పూసిన పువ్వు అండి ఇది. అది ఎందుకు చూయించానంటే చాలా సంవత్సరాలు అయింది దాంట్లో పువ్వు పూయక. సో ఇప్పుడు పూసింది అన్నమాట. ఫస్ట్ తెచ్చినప్పుడు పూసింది, ఇప్పుడు మళ్ళీ పూసింది. సో చక్కగా రెడీ అయిపోయాను చాలా సింపుల్గా. స్కిన్కి అయితే ఏది అప్లై చేయట్లేదండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు మీరు వీడియోస్ కోసం షూటింగ్స్ కోసం మేకప్ అవి వేసుకోకండి అమూల్య అని. నేను ఏ ప్రోడక్ట్స్ అస్సలు యూస్ చేయట్లేదు. సో ఇంక ఇక్కడ జుట్టు కూడా ఆరపెట్టేసుకుంటున్నాను. తలస్నానం చేశాక అంటే అందులోని ఇప్పుడు వర్షం పడుతుంది కదా, సో అందుకే డ్రైయర్ అనేది పెట్టుకుంటున్నాను. అదే అలవాటు అయిపోతుంది. పోస్ట్ కోవిడ్ తర్వాత హెయిర్ ఫాల్ ఉందని అడుగుతున్నారు. బీభత్సంగా ఉందండి, అసలు చాలా ఎక్కువ జుట్టు రాలిపోతుంది. అసలు చెప్పలేను అంత జుట్టు రాలిపోతుంది. ఇంట్లో ఎక్కడ చూసినా నా జుట్టే అన్నమాట. సో అమూల్య హరి తెలుగు వ్లాగ్స్లో సో నేను హెయిర్ కేర్ షేర్ చేశాను. హలో నేను ఎంత బాగా స్కిప్పింగ్ చేస్తాను నిన్నంటే ఛాంపియన్ నేను చిప్లో ట్రోఫీ కొట్టేయగలుగుతాను. ఆ సైడ్ పడిపోతుందా? ఇప్పుడు నన్ను చూడండి. సూపర్ రావాలి. లవ్లీ తల్లి సూపర్, నువ్వు చెయ్యి. అలా కొంతసేపు ఆడుకుంటే మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ నీకు కొంచెం ప్రాక్టీస్ కావాలా? ఓకే నేను చేస్తారా చూద్దాం. నేను ట్రై చేస్తా. నేను కాలు నొప్పి వచ్చాక ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలే. చూద్దాం ట్రై నేను చేయగలుగుతాను లేదా. పర్లేదు, నువ్వు మెల్లిగా అయినా సరే చేసావు అనుకో కొంచెం వెయిట్ లాస్ కూడా అవుతావు తెలుసా. ఎస్ ఏది పట్టుకో, నేను చేస్తా. చూద్దామంది ఎలా చేస్తాడా. చూద్దామా? నాకు తెలిసి మమ్మీ మాస్టర్ స్కిప్పింగ్లో నిజంగా బాగా చేసేదాన్నా. చేసేదాను మమ్మీ, ఇప్పుడు కూడా మంచిగా చేస్తావులేమా. ఇప్పుడు ఏంటంటే కాలు నొప్పి కదా. శారీలో డిసడ్వాంటేజ్ ఉంటుంది కదా మమ్మీ నీకు. అనుకున్నట్టే చేస్తున్నావు మమ్మీ నువ్వు. అయ్యో వెనకాలకి అయ్యో శారీకి అంటుకుంది. ఇదే చీరలో ఉండే డిసడ్వాంటేజ్. నేను కూడా చేయగలుగుతామా అలాగా. మళ్ళీ చేయి మమ్మీ, యాక్సిడెంట్గా పక్కకు తిప్పేశాను. నేను ఒకసారి ట్రై చేస్తా వెనకాల నుంచి. అదిగోండి లవ్లీ అక్కడ బాల్తో. లవ్లీ ఒకసారి పైకి వేసి పట్టుకో కెమెరా కోసం. గుడ్ జాబ్. అలా కాలు నొప్పి, నాకు ఈ కాలు నొప్పి కదా. ఏరా రే నేను ఒకసారి ట్రై చేస్తా. పట్టుకో మమ్మీ, నేను బాల్తో ఆడుకోవాలి. సరే ఆడుకుని రండి మీరు, నేను పోతా. సరే నేను తీస్తా కానీ.
కడతా. ఇలా అని ఇలా తిరిగి నేను కడతట్టి. సో ఇంకా నెక్స్ట్ కిందకు వచ్చేసానండి. పిల్లలు తెగ ఆడేసుకుంటున్నారు. ఇంకా గోల్ చేస్తుంది లవ్లీ, ఉండు ఉండు అని చెప్పేసి. అందులో ఈరోజు ఫ్రైడే కదా, హరి ఫాస్టింగ్ ఉంటారు కదా, నేనేం ఉండట్లేదు కానీ తను ఫాస్టింగ్ ఉంటారు కాబట్టి సో వంట అనేది తొందరగా చేసేసేయాలి. అలాగే వచ్చేసి ఏంటంటే ఈరోజు ఇంకా ఈవినింగ్ టైం జ్యూసెస్ అనేటివి తాగలేదు అండ్ పిల్లలకు కూడా ప్రిపేర్ చేయలేదు. సరే అని చెప్పి వచ్చి మన చెట్లో కాసిన ధాన్యం కాయలు కోసుకుంటున్నాను. ఇది ఎంత హ్యాపీనెస్ ఉందంటే అంత హ్యాపీనెస్ ఉంది నిజంగా. చాలామంది ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా ఇంట్లోనే పెంచండి అమూల్య అంటున్నారు. నిజంగానేనండి. దానికోసం మట్టి అవి తెప్పించాను అండ్ కుండీస్ వేరేటివి తీసుకురావాలి. తీసుకొచ్చాక డెఫినెట్గా ఇంట్లోనే నేను అంటే పాలకూర, కొన్ని ఆకుకూరలు నేనే పెంచుకొని వండుకొని తింటాను. అండ్ వీట్ గ్రాస్ జ్యూస్ కూడా తాగమని చెప్తున్నారు. సో డెఫినెట్గా అండి పెంచుకొని నేనే తాగుతాను. అండ్ ఈ నిజంగానే ఆ హ్యాపీనెస్ వేరే. మన ఇంట్లో కాసే చిన్న పువ్వు అయినా చిన్న కాయ అయినా ఏదైనా సరే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఇక్కడ కోస్తుంటే కింద జారి పడిపోయింది, చూసారా, పగిలిపోయింది అన్నమాట. చిన్న చిన్న కాయలే బాగా రెడ్గా వచ్చేస్తున్నాయి. లాస్ట్ టైం ఏమో చాలా పెద్ద కాయలు కాసేంత వరకు రాలేదన్నమాట. సో అక్కడ చూసారు కదా గడప ముగ్గు, ఇది మెయిన్ డోర్ గడప ముగ్గు. సో ఇది కూడా నేను అమూల్య కిచెన్లోనే పెడతాను, చూసేయండి. కోసుకొచ్చేసుకున్నా, నువ్వు మీటింగ్లో ఉన్నావు కదా సరే అని చెప్పి ఇంకా కోసుకొని వచ్చేసా. కోసుకొని వచ్చేసి కూడా జ్యూస్ చేసేసుకో పదా అంటున్నావు. ట్యాంక్ క్లీన్ చేస్తావా? ఏ ట్యాంకు? ఫిష్ ట్యాంక్ క్లీన్ చేస్తావా ఇప్పుడు? మొత్తం నీళ్ళన్నీ పడబోసి చచ్చిపోతాయి హరి అలాగా చేస్తే. చూసాను యాక్చువల్లీ హరి రమ్మన్నానండి, నేను ధాన్యం కాయలు కోసుకునేటప్పుడు షూట్ చేద్దురు రండి అంటే వస్తున్న టైంకి కాల్ వచ్చేసింది. సరే అని చెప్పి ఇంకా వెళ్ళిపోయారు. నేనే కోసుకొని వచ్చేసాను. ఇప్పుడు వచ్చి రాపోదాం అంటున్నారు. వీటితోటి జ్యూస్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ జ్యూసర్ నేను మీషోలో తీసుకున్నాను, చాలా చాలా బాగుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. అంటే ఇలాంటి జ్యూస్ చేసుకోవడం చాలా ఈజీ. సో దీని లింక్ అనేది, దీని కోడ్ అనేది, అలాగే లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హరి ఒక ప్లేట్ దా హరి. ఎక్కడ పెట్టేసి తాగుతావా జ్యూసు? చాలా బాగుందండి, అసలు కమ్మగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా కిచెన్లోకి వచ్చేసాను, చెప్పాను కదా. సో వంట అనేది జల్దీగా చేసేయాలి ఈరోజు. సో హరి 6 తర్వాత తినేస్తారన్నమాట. కానీ అంత జల్దీగా ఏం తినరు, ఒక్కొక్కసారి 6 తర్వాత ఫ్రీ ఉంటే తినేస్తారు బ్రేక్ చేసుకొని. కానీ పాపం ఈసారి మాత్రం ఈరోజు లేట్ అయింది. సరే అని చెప్పేసి ఇంకా ఆ మీటింగ్ ఉందనేసరికి రానని చెప్పారు. అందుకే నేను డిసైడ్ చేసుకున్నా. సో ముందైతే ఏదన్నా స్నాక్ ప్రిపేర్ చేసి ఇచ్చేద్దాం, తర్వాత వంట చేద్దామని. సరే అని చెప్పి ఇంకా పిల్లలు కూడా మమ్మీ ఏదో ఒకటి చేయంటే సరే అని చెప్పి వచ్చేసారన్నమాట కిందకి. ఇంక పువ్వు పడిపోయిందంట, సో అది పెట్టించుకుంటూ ఇంకో వస్తుంది. లక్కీ అడుగుతున్నాడండి, మమ్మీ ఇలాగే చేయొచ్చు కదా ప్రతిరోజు బ్లాగ్ శారీ కట్టుకొని అని చెప్తున్నాడు. సో వాళ్ళకి అలా ఉంది. వర్షాకాలంలో చీరలు ఉతుక్కోను, ఎక్కడ ఆరేసుకోను, ఇదే బెంగ అయిపోద్ది అప్పుడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈరోజు ఏంటంటే మరమరాలు చేసుకుంటున్నాను చాలా రోజులకి.
సో ఈ మధ్య అయితే ఈవినింగ్ టైం ఎక్కువ స్నాక్స్ తినడం కూడా స్టాప్ చేశానండి. వర్షాకాలం కదా, సో ఆయిల్ ఫుడ్ అసలు తినట్లేదన్నమాట. అరగదు మామూలుగా. ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి ఉంటాయి ఇంట్లో, ఫ్రూట్సో లేకపోతే చిప్సో ఏదో ఒకటి తినేస్తారు పిల్లలు. అందుకని నేను కూడా పట్టించుకోవట్లేదు. కానీ ఈరోజైతే చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను అన్నమాట. సో మరమరాలు వేసాను, అలాగే కార బూందీ వేసాను దాంట్లో. తర్వాత ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు అవి, అలాగే కీర అండ్ టమాటా అవి కట్ చేసి వేస్తున్నాను. అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి, బట్ లేదు. అందుకే ఇంకా హరి మీటింగ్లో ఉన్నారు కదా, సరే అని చెప్పి ఇంకా వేసేస్తున్నాను అన్నమాట. చాట్ చాలా బాగుంటుంది. ఇదైతే శనగలు ఉంటాయి కదండి, వాటితోటి చాలా బాగుంటుంది అన్నమాట. అంటే చిన్న చిన్న గుగ్గులు టైప్ ఉంటాయి చూసారా, నల్లవి, వాటితో అయితే బాగుంటుంది ఇంకా. సో కానీ నన్నేమో డాక్టర్ కొద్ది రోజులు జీడిపప్పు, జీడిపప్పు అలాగే బాదం పప్పు, పల్లీలు, కొన్ని పప్పులు తినొద్దని చెప్పారు. అందుకని అవన్నీ స్టాప్ చేశాను అన్నమాట. దీంట్లో కూడా ఏరుకొని తిన్నాను, పల్లీలు ఉంటే పక్కన పెట్టేస్తూ అట్లా. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ నిమ్మకాయ పిండేస్తున్నాను. సో దాంట్లో ఏమో ఉల్లిపాయలు అలాగే టమాటా అలాగే కీర కట్ చేసి వేసాను కదా. నెక్స్ట్ ఇంక ఇక్కడ నిమ్మ జ్యూస్ యాడ్ చేసేసి కొంచెం కారం వేసేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోవాలి. అలా ఆల్రెడీ మనకు కారా బూందీలో వీటన్నిటిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి మితంగా. నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను ఎక్కువ మసాలాలు తినకూడదు అని చెప్పి వేసుకోలేదు, కానీ లేకపోతే చాట్ మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి అలాగే ఇవన్నీ వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో ఇంకా లైట్గా ఇలా కలిపేసి ఇంకా టేస్ట్ చూస్తున్నాను అన్నమాట, ఉప్పు సరిపోయిందా లేదని చెప్పి. చాలా బాగుంది. ఇంకా అందరికి ఇచ్చేసేయాలి కదా, పిల్లలకి ఇచ్చేసాను, అలాగే హరికి కూడా ఇచ్చేసాను. అండ్ నేనేమో ఇక్కడ ఆరాంగా టీవీ చూసుకుంటా తింటున్నాను అన్నమాట. సో మళ్ళీ వేరే ప్లేట్లో ఎందుకులే వేసుకోవడం అని చెప్పి ఆ బౌల్లోనే కూర్చొని తినేస్తున్నాను. వాళ్ళకి మాత్రం ప్లేట్లో వేసిచ్చి చక్కగా స్పూన్స్ అవి ఇస్తాను. నేను మాత్రం ఎలా ఉన్నా సర్లే అనుకుంటా అన్నమాట. సో ప్రతి తల్లి అంతే అనుకుంటా, నా అలాగే కదా. మళ్ళీ ఈ గిన్నెలు ఎక్కడ కడుగుదాంలే అనిపిస్తుంది ఒక్కోసారి. సో చూపిస్తారండి మా వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో. సో హరి ఏమో నన్ను ఇక్కడ షూట్ చేద్దాం వెళ్ళిపో అంటున్నారు. నేను బిజీగా ఉన్నా, ఇంకా స్నానం చేయలేదు సాయంత్రం అని చెప్తున్నారు అన్నమాట. సో అంటే ఈవినింగ్ ప్రేయర్ చేసుకుంటామండి. అంటే నాకు కోవిడ్ వచ్చి బాగా అయినప్పటి నుంచి నేను డైలీ ఫ్యామిలీ ప్రేయర్ టైం అనేది ఫిక్స్ చేసేసుకున్నాం, దేవుడికి టైము అని చెప్పి. ఈవినింగ్ టైం కంపల్సరీగా ఆ టైంకి నలగరం కూర్చొని ప్రేయర్ అనేది చేసుకుంటున్నాము. సో అప్పుడు చేస్తానంటున్నారు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ పిల్లలు చూస్తారా, చాలా బాగుంది మమ్మీ అంటున్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఆరాంగా కూర్చొని తినేద్దాం అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ అవి తినేసాక ఇంకా ముందు కట్ చేసి పెట్టాను కదా పక్కన కీర, సో దాన్ని తినేస్తున్నాను అన్నమాట. ముందే కట్ చేసి పెట్టాను, ఎందుకంటే ఇది ఒకవేళ స్పైసీగా అనిపిస్తే ఈ కీర తినేద్దాం అని చెప్పి మొత్తం కీర వేయకుండా ముందే కట్ చేసి పెట్టుకున్నాను. సో మొన్న ఒకసారి తెచ్చుకుంటే మాత్రం బాగోలేవు కానీ కీర, ఈసారి హరి బాగా తీసుకొచ్చారు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ టీవీ చూస్తూ కీరా తింటూ బట్టలు మడత పెట్టుకుంటున్నాను అన్నమాట. సో మీరేం చేశారండి? నాకు తెలిసి శ్రావణ శుక్రవారం కాబట్టి సో అందరూ పూజల్లో బాగా బిజీగా ఉండుంటారు మేబీ. సో మా ఫ్రైడే అయితే నార్మల్గానే జరిగింది. సో నెక్స్ట్ వీక్ అనుకుంటా. సో మేము షాపింగ్కి వెళ్ళాలన్నమాట. సెప్టెంబర్ మొత్తం మా సెలబ్రేషన్సే కాబట్టి షాపింగ్ చేయాలి పిల్లలకి, హరికి. హలో, ఏం చేస్తున్నావు కిచెన్లో? రైస్ చేస్తున్నా. వండుతున్నావా? ఏం చేసావు రైస్?
అలా పెట్టాలి, స్విచ్ ఆన్ చేయాలి, దాన్ని ఇలా కింద ప్రెస్ చేయాలి, చాలా బాగుంటాయి. పాప్కార్న్ ఇలా మాడగొట్టాలి అంతే కదా. ఆ? చూసారా పాప్కార్న్ ఎలా మాడగొట్టాలి అనేది హరి దగ్గర నేర్చుకోవాలి. అప్పుడప్పుడు అలా ఫెయిల్యూర్స్ అవుతుంటాయి పట్టించుకో. సో రైస్ పెట్టేసావు అయితే. నువ్వు కూడా అప్పుడు ఒకసారి పచ్చడి ట్రై చేసావు కదా, పచ్చడి పెళ్ళైన కొత్తలో దొండకాయ పల్లీల చట్నీ అది ఫెయిల్ అయిందా? ఒకసారి ఎన్ని సంవత్సరాలు అయింది అయినా గుర్తు పెట్టుకోండి చూడు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఒకసారి ఫెయిల్ అయినా ఫెయిల్. మంచి మాత్రం గుర్తు పెట్టుకోరు ఎవరు, చెడు మాత్రం గుర్తుపెట్టుకోమని బాగా గుర్తు పెట్టుకుంటారు. నిజమే కదండి, చెడు అయితే అందరూ గుర్తు పెట్టుకుంటారు, మంచి మాత్రం ఎవరు గుర్తు పెట్టుకోరు. ఫస్ట్ బాగా చేసిన రెసిపీ చెప్పు చూద్దాం, చెప్పు. అన్ని బాగా చేస్తున్నా కాబట్టి ఫస్ట్ బాగా, సెకండ్ బాగా అయింది. బాబా ఏం కవర్ చేస్తే నీ వెంటే వస్తా చెప్పు. నేను అంటే కొంచెం మొహం బాగాలేదు, వాయిస్ తీసుకుంటాను. ఏడ్చాలి. సరే చెప్పు అయితే ఫస్ట్ చేసిన రెసిపీ ఏ బాగుంది? చికెన్. చికెన్ బాగుంది. సరే కాలింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ వెల్లుల్లి ఒలుచుకుంటున్నానండి, ఎందుకంటే గోంగూర పచ్చడి చేద్దామని డిసైడ్ చేసుకున్నాను అన్నమాట. సో హరికి చాలా ఇష్టం గోంగూర పచ్చడి కానీ లేకపోతే గోంగూర వండితే చాలా ఇష్టం అన్నమాట. అందుకోసం అని చెప్పి అది కొంచెమే ఉంది పుల్లగా, అంటే రెడ్ గోంగూర అన్నమాట. సో ఇంకందుకని పచ్చడిలాగా చేద్దామని చెప్పి వెల్లుల్లి ఒలుచుకుంటున్నాను ఇక్కడ. సో ఈ టైప్లో చేస్తే పచ్చడి చాలా బాగుంటుంది పచ్చిమిర్చి వేసి. అలాగే డైట్ చేయాలి, కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చి మీ డైట్లో యాడ్ చేసుకోండి ఎక్కువగా. సో నిజంగానే చాలా స్లిమ్ అవుతారు. అంటే స్పైసీ కారం తినకుండా గ్రీన్ చిల్లీ తింటే వెయిట్ లాస్ అనేది అవుతుంది అన్నమాట. సో ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి సో పచ్చిమిరపకాయలు కూడా తుంచి వేసేసుకున్నాను, అక్కడ అంటే నీళ్ళలో నానపెట్టి ఉంచాను. సో ఇక్కడ కడాయి పెట్టేసి కడాయిలో ఆయిల్ వేసాను. దీంట్లో చాలా సింపుల్ అండి, అంటే ఈ పచ్చడిలో మనం ఎక్కువ ఏమి వేయమన్నమాట. ఓన్లీ పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం జీలకర్ర, ఉప్పు, అలాగే వెల్లుల్లి అంతేనండి. అలాగే గోంగూర ఇవి వేసి పచ్చడి చేసుకుంటాము, దానికి పోపు వేసుకుంటాము. ఈ స్టైల్లో గోంగూర చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నిజంగానే. సో నాకు చాలా ఇష్టం, నాకు కూడా గోంగూర పచ్చడి అంటే. అలాగే నిల్వ ఉండే పచ్చడైనా అది ఏదైనా సరే గోంగూర అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, మంచిగా పచ్చిమిర్చి అనేది ఫ్రై చేసుకోవాలి చక్కగా. దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది బాగా పుల్లగా అనిపిస్తుంది కదా రెడ్డది అనేది గోంగూర, కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటేనే ఈ పులుపుదనాన్ని కారం అనేది చంపేస్తుంది అన్నమాట, లేదంటే పుల్లగా ఉంటుంది. సో అందుకే తర్వాత వచ్చేసి ఫ్రై చేసేసుకున్నాక అదే ప్యాన్లో గోంగూర వేసేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం మూత పెట్టామనుకోండి దాంట్లో వాటర్ అంతా బయట వచ్చేస్తుంది, సో తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం జీలకర్ర, ఉప్పు దీంట్లో వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి దీంట్లో వేసాను కదా ఫ్రై చేసింది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, గోంగూర మూత తీస్తే బాగా ఇలాగ మనకు ఉడికిపోయినట్టు అనిపిస్తుంది, కానీ దీన్ని ఏంటంటే వాటర్ పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట, అప్పుడు టేస్టీగా ఉంటుంది. సో దీన్ని మనం అసలు మిక్సీలో వేసుకోక్కర్లేదండి, ఇప్పుడు నేను చేసేసినట్టే అసలు వేసేసుకోవచ్చు పోపు. నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే బాగా ఉడికిపోయింది అది, నేను గరిటతోనే మెదిపేసుకుంటే సరిపోయేది, బట్ మిక్సీలో వేయడం వల్ల పేస్ట్ అయిపోయింది బాగా. సో ఓన్లీ నేను జీలకర్ర పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని ఉంటే బాగుండేమో అనిపించిన తర్వాత. ఎప్పుడు బాగా చేస్తాను, కానీ ఈసారి మాత్రం కొంచెం పచ్చడిని మా ఆయన అన్నట్లు గోరింటాకులాగా మెత్తగా నూరేసాను అన్నమాట. మెత్తగా నూరేస్తే అంత టేస్టీగా అనిపించదు, తినాలనిపించదు అట్లా. అలా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అలా. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను. సో ఆయిల్ వేసి కొంచెం ఉంచుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, మనం వాటిని దీంట్లో వేసేసుకొని, అలాగే ఆవాలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలన్నమాట. పోపు దినుసులు అన్నీ వేసుకొని, కరివేపాకు వేసుకొని ఇంకా ఈ పచ్చళ్ళలో వేసేసుకోవాలి. పోపుని వేసేసుకొని కలిపేసుకోవడమే. సో టేస్ట్ కూడా ఏంటంటే పుల్లగా అనిపిస్తుంది, ఇంకొక 2 పచ్చిమిరపకాయలు వేసుంటే బాగుండు అనిపించింది. మా వాళ్ళైతే ఎప్పుడు బాగా చేస్తావు కదా ఈసారి ఏంటి అన్నారన్నమాట. అంటే కొంచెం వాళ్ళకు కూడా నచ్చలేదు, కొంచెం కారం తక్కువైంది, పులుపు ఎక్కువైంది, అందులోనూ మెత్తగా నూరేసాను. సో వంట చేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా తినేటప్పుడు పాపడ వేయించుకొని తినేస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా ప్రేయర్కి కూర్చునేస్తున్నాము. కంపల్సరీగా ప్రేయర్ అనేది ఈవినింగ్ టైం చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే లవ్లీ ఏమో బైబిల్ తీసుకొని వస్తుంది డైలీ, లక్కీ ఏమో చాప తీసుకొచ్చి వెయ్యాలన్నమాట. సో వాళ్ళిద్దరికీ నేను పెట్టింది అది, మీరిద్దరు ఈ పనులు చేయాలి అని. సో
అంటే టైంకి ఈ టైంకి అని పలానా టైం చేసుకుంటాం కదా, ఆ టైంకి ఒకవేళ నేను డాడీ బిజీగా ఉన్నా సరే మీరిద్దరూ ఇవి పనులు చేసేసి మమ్మల్ని పిలవాలని చెప్పాను. సో మా పిల్లలు చాలా మంచి పిల్లలు, అందులోనూ నేను ఏది చెప్తే అది అస్సలు కొంచెం కూడా అసలు గీత అస్సలు దాటరన్నమాట. టైం టు టైం చేస్తాడు. మా వాడైతే అన్నిటికీ అలారమ్స్ పెట్టేసుకుంటాడన్నమాట ట్యాబ్లో. ఆ టైం అయిందంటే వాడు ఒకవేళ మర్చిపోడు, వాళ్ళ ఒకవేళ మర్చిపోయినా అలారం అనేది మోగుతుంది. సో అలా ప్రేయర్ టైము, స్లీపింగ్ టైం కూడా అలారం పెట్టుకుంటాడు అసలు. అంటే నిద్రపోవాలి అనే టైం కూడా అలారం పెట్టుకుంటాడు లక్కీ అసలు. సో మేమైతే వాడిని భలే ఆడేసుకుంటున్నాం ఇప్పుడు. అలారం బాయ్ అని పిలుస్తున్నాం అన్నమాట. ప్రేయర్ అయ్యాక డిన్నర్ చేసేసి ఇంకా అందరం స్నానాలు అవి చేసేసి హ్యాపీగా పడుకుని పోవడమే, అన్నీ సర్దేసుకొని కిచెన్లో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేసేయండి.